నమస్తే. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో అల్లు అర్జున్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. పుష్ప 1తో నేషనల్ వైడ్గా ఫేమ్ తెచ్చుకున్నటువంటి ఒక అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 అతి తొందరలో రాబోతుందని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా మళ్ళీ ప్రారంభమైంది. సో మొత్తానికి ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు ఉన్నాయి, సో భవిష్యత్తు అల్లు అర్జున్ ఎలా ఉండబోతుంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అల్లు అర్జున్ ఫస్ట్ గంగోత్రి టైంలో చూసుకుంటే చాలా మార్పు, అసలు మామూలు మార్పులు కాదు, ఒక సినిమాకి సంబంధించిన మార్పులు, అలాంటి మార్పులు ఎవరి దగ్గర చూడలేదని చెప్పుకోవాలి. అయితే సినిమాకి వేరియేషన్స్ కావచ్చు, లేదా తన ఫిజిక్లో కావచ్చు, డ్యాన్సుల్లో కావచ్చు, డైలాగ్స్లో కావచ్చు, ప్రతిదీ మనం చాలా వరకు మనం చేంజెస్ చూస్తూ వస్తున్నాం. సో ఎంతైతే కష్టపడుతున్నాడో అంతే రకంగా గుర్తింపు కూడా వస్తుంది. అదేవిధంగా పుష్ప 1తో ఏదైతే ఉందో నేషనల్ అవార్డు రావడం కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాదాపు 53 ఏళ్ళ తర్వాత 56 ఏళ్ళ తర్వాత మనకి అవార్డు దక్కడం కూడా ఒక గర్వకారణం. మొత్తానికి అల్లు అర్జున్ సంబంధించి పుష్ప 2 తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నాడు ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు పుష్ప 2 ఆగిపోయింది అనేది మొన్నటిదాకా వచ్చిన వార్తల సారాంశం అండి. దాని మీద రకరకాల టాక్స్ అయితే వచ్చినాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ముడిపెట్టి ఒక టాక్ వచ్చింది. ఆ తర్వాత ఈయన గడ్డం చేసుకుని బయట టూర్కి వెళ్ళిపోయేసరికి ఇంకొకటి సుకుమార్తో తేడాలు వచ్చినాయి, ఒక టాక్ వచ్చింది. అలాగే ఫహద్ ఫాసిల్తో గొడవ వచ్చి ఫహద్ ఫాసిల్ రావట్లేదంట, షూటింగ్ ఆగిపోయిందని ఒక టాక్ వచ్చింది. మైత్రి వాళ్ళు మేము ఇంతకు మించి ఖర్చు పెట్టలేము, ఖర్చు పెట్టి చేస్తున్నావు నువ్వు, ఇంతకు మించి మేము రూపా కూడా పెట్టమని చెప్పి అల్టిమేట్ ఇచ్చారని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. ఇన్ని రకాల టాక్స్ల మధ్యలో అసలు పుష్ప 2 ఏమైపోతుంది అనేది ఒక మీమాంస వచ్చింది. దాన్ని చెక్ పెడుతూ ఇప్పుడు మళ్ళీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారండి. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ కానీ వీళ్ళందరూ ఉన్న సన్నివేశాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి షూటింగ్. కాబట్టి మరి ఇవన్నీ రూమర్లే చెప్పాలంటే. ఏదో చిన్నది ఉంటే దాన్ని ఇంత చిలవల పొలవలుగా చేసి వార్తలు రావటం వల్ల ఒక గందరగోళ పరిస్థితి వచ్చేసింది పుష్ప 2 మీద. పుష్ప 2 విషయంలో ఎంత గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు పుష్ప 3 ఇంకా ఎక్కడ ఉంటుందా? అసలు పుష్ప 3 ఉండే అవకాశం లేదనేది ఒక టాకు. ఇన్ని పరిస్థితుల మధ్యలో ఇప్పుడైతే పట్టాలు ఎక్కిందండి పుష్ప 2. ఈ క్లైమాక్స్ షూటింగ్ అయిపోయి ఆ ఐటెం సాంగ్ అయిపోతే పుష్ప డిసెంబర్ 6కి రావడం కష్టమేమి కాదు. అది ఒకటి చాప్టరు. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు దీని మీద కూడా ఒక టాక్ వచ్చింది. సుకుమార్తో ఎందుకు తేడాలు వచ్చినాయి అంటే, నువ్వు ఇంత డిలే చేయడం వల్ల నాకు అట్లీతో సినిమా చేయాల్సింది అది పోయింది, లేకపోతే ఇంకోటి పోయిందని చెప్పి ఆయన ఫైర్ అయిపోయాడని బయట రకరకాలుగా వార్తలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆయన అట్లీతో సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే త్రివిక్రమ్ శ్రీనివాసు మరి జులాయి కానీ అలా వైకుంఠపురంలో కానీ మరి సన్ ఆఫ్ సత్యమూర్తి కానీ ఇట్లా చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి సినిమాలే ఉన్నాయి. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా నెక్స్ట్ పుష్ప 2 తర్వాత అదే సినిమా ఫైనల్ అయ్యింది అనేది ఒక సమాచారం అయితే ఉంది. ఆ సినిమానే పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. సో మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సంబంధించి ప్రతి సినిమాలో రామాయణం నుంచి కావచ్చు, లేదా మహాభారతం నుంచి కావచ్చు, పురాణాల నుంచి వచ్చేటువంటి డైలాగ్లే మనం ఎక్కువ చూస్తూ వస్తుంటాం. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కావచ్చు, అల్లు అర్జున్తో కావచ్చు, నితిన్తో కావచ్చు, ఎవరితో చేసినా సరే ఖచ్చితంగా రామాయణం నుంచో మహాభారతం నుంచో ఎక్కడి నుంచో పురాణాలకు సంబంధించి మాత్రం ఆయన డైలాగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు త్రివిక్రమ్ గారికి పురాణాల పట్ల ఎంతటి ఆసక్తి ఉందండి. అయితే కల్కి సినిమా వచ్చిన తర్వాత పురాణాల మీద సినిమా తీసి కూడా హిట్ కొట్టొచ్చు ఈ రోజుల్లో కూడా అనేది చాలా కంప్లీట్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు అదే ప్యాటర్న్లో అల్లు అర్జున్తోని పురాణాలకు సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ తీయబోతున్నారు. అది కూడా ఒక 1000 కోట్ల పైనే ఒక భారీ బడ్జెట్తో తీయబోతున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. నిజంగా త్రివిక్రమ్ గారు అలా తీసే అవకాశం ఉందంటారా? దాంట్లో అల్లు అర్జున్ యాక్ట్ చేస్తారా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు పుష్పలో తగ్గేదే లేని డైలాగ్ ఉంది. అల్లు అర్జున్ తగ్గేదే లేని ఎందుకన్నా తెలియదు, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నేను తగ్గేదేలే అనేలాగా ఉన్నాడు. ఎందుకంటే ఒక పక్క రాజమౌళి, ఇంకో పక్క ప్రశాంత్ నీలు, ఇంకో పక్క సుకుమారు, ఇలా అందరూ మేము పాన్ ఇండియా డైరెక్టర్ అని చెప్పుకున్న టైంలో మరి మాటల మాంత్రికుడు వెనకబడిపోతే ఎలా? అందుకనే నేను కూడా తగ్గేదేలే అని ఆయన నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అందుకని కల్కి చూసిన తర్వాత ఇలాంటి సినిమాలు మనం ఎన్నైనా చేయొచ్చు కదా, మనం ఎందుకు తగ్గాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఈ తరహాలోనే పురాణాలను లింకప్ చేసుకుంటూ ఒక పాన్ ఇండియా సినిమా చేద్దాం, అది అల్లు అర్జున్తో అని నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు.
ఈ సినిమా ఎందుకంటే ఈ పుష్ప డిసెంబర్ 6 రిలీజ్ అయిపోతే జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఆ ప్లానింగ్లోనే త్రివిక్రమ్ ఉన్నాడనేది చెప్తున్నారు. అంటే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్కి అవుతుంది ఇది. అంటే నేను రాజమౌళి కన్నా తక్కువ కాదు, నేను సుకుమార్ కన్నా తక్కువ కాదు, నేను ప్రశాంత్ నీల్ కన్నా తక్కువ కాదు అని నిరూపించుకోవడం కోసం కూడా తాపత్రయంతో కూడా కావచ్చు. లేదా త్రివిక్రమ్ వెనకబడిపోయాడనే టాక్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అంత సత్తా ఉన్న డైరెక్టర్ ఎందుకు తగ్గాలి? ఇప్పుడు అవకాశాలు రాలేదు అప్పుడు దాకా ఆ ప్రయత్నాలు వెళ్ళాలి. అతను ఎక్కువ సోషల్ డ్రామా వైపే ఫోకస్ పెట్టుకున్నాడు, ఆ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అటువైపు ఈ ఫాంటసీ కథల వైపు త్రివిక్రమ్ ప్రయాణం సాగుతుందని అనుకోవాలి. అయితే నాగ్ అశ్విన్ వచ్చిన తర్వాత కల్కి తెలుగులో రిలీజ్ అయిన తర్వాత చాలా తక్కువ సినిమాలలోనే ఇలాంటి సినిమా తీయడం, అంటే 3వ సినిమా కావచ్చు లేదా 4వ సినిమా కావచ్చు నాగ్ అశ్విన్కి, 3వ సినిమా 4వ సినిమాలోనే కల్కి లాంటి భారీ స్థాయి సినిమా తీసిన తర్వాత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎవరైతే త్రివిక్రమ్ గారు ఉన్నారో త్రివిక్రమ్ గారు కూడా అలాంటి ఆలోచనలు కావచ్చు లేదా అలాంటి అటెంప్ట్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది అని చెప్పేసి అయితే అంటుంటారు సినీ రంగంలో. ఏమంటారు? అంతేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటేమో కొంతమంది ఏమో సబ్జెక్ట్ ఉన్న డైరెక్టర్లు ఉంటారండి, అంతే బాగా సాహిత్యం చదువుకుని భాష మీద పట్టు భావం మీద పట్టు ఉండి మంచి సత్తా కలిగిన డైరెక్టర్లు సబ్జెక్ట్ మీద పట్టున్న వాళ్ళు ఒక విధంగా త్రివిక్రమ్ లాంటి వ్యక్తి అనుకోవచ్చు. కొంతమంది ఏంటంటే హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద, పలానా సినిమా చూసి ఆ ప్రభావంతో సినిమాలు చేసుకోవటం, వాళ్ళు సాహిత్యం చదవరో భాష మీద ఉండదో వీరి మీద పట్టే ఉండదు, కానీ హాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నవాడు ఏమో వెనకబడిపోతూ ఉంటాడు, ఏ నాలెడ్జీ లేకుండా హాలీవుడ్ సినిమాలు చూసి దాన్ని అడాప్ట్ చేసుకుని చేసేవాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఈ నాలెడ్జ్ ఉన్నవాడికి అనిపిస్తూ ఉంటుంది కదా, ఏమో నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఇంత చేస్తున్నాను, నేను వెనకబడిపోతున్నాను ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మనం కూడా అలాంటివి ఎందుకు చేయకూడదనే పట్టుదలతోనే ఇప్పుడు ముందుకెళ్తున్నారు. ఈ స్పిరిట్ అనేది ఉండాలి, ఈ పోటీ స్పిరిట్, ఈ కాంపిటీషన్ స్పిరిట్ ఉంటేనే ముందుకెళ్ళగలరు. అది అయితే కల్కి సినిమాలో చూస్తే ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ కావచ్చు ఇలా చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ మనం చూస్తూ వస్తున్నాం. అదే కల్కి 2లో ఇంకా ఎంతమంది రాబోతున్నారు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కల్కి 1లోనే ఎవరైతే విజయ్ దేవరకొండ కావచ్చు, అదేవిధంగా కొంత క్యామియో రోల్లో రాజమౌళి గారు కావచ్చు, క్యాష్ అనుదీప్ కావచ్చు, ఇలా చాలామందిని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఒకవేళ సంబంధించి పుష్ప ఫేమ్ అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో తనతో పురాణాలు తీయాలి అనుకుంటే మెగా కాంపౌండ్లో చాలామంది హీరోలు ఉన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉంటుంది అనుకోవాలా. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో త్రివిక్రమ్తో ఉన్నటువంటి ఒక ఇద్దరు ఫ్రెండ్షిప్ మన అందరికీ తెలిసిందే. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే గతంలో పురాణాలకు సంబంధించినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఏదైతే కృష్ణుడు వేషం కావచ్చు, గోపాల ఇలాంటివి చాలా చూస్తున్నాం. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఉండబోతున్నారు, అప్పుడు ఖచ్చితంగా మామల్లులు కూడా కలవబోతున్నారు అని చెప్పి అనుకోవచ్చా? అంటే డైరెక్టర్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. త్రివిక్రమ్ తలుచుకుంటే మామూలుని ఒక సినిమాలో పెట్టడం కూడా అసాధ్యమేమి కాదుగా. అయితే త్రివిక్రమ్ మైండ్లో ఏముంది, ఎలాంటి సినిమా చేయబోతున్నాడు, 1000 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారా, అది నేను చేస్తే రిస్క్ అవుతుందని ఆయన భావించట్లేదా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే సత్తా ఉన్న దర్శకుడు ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళు ఏదైనా చేయగలడు, కానీ అటువైపు వెళ్ళాలా. ఇప్పుడు దాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ అటువైపు వెళ్ళాలా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు గుంటూరు కారం లేకపోతే కొన్ని సినిమాలు తీసుకుంటే కొన్ని సినిమాలు చేదనుభవాన్ని మిగిల్చి అనుకోవాలి. అజ్ఞాతవాసి కానీ కొన్ని చేదనుభవాలు ఉన్నాయి. అంటే ఇప్పుడున్న సోషల్ సినిమాలకి కొద్దిగా జనం కూడా చూడట్లేదు కాబట్టి తన పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉంది. అలా మార్చుకోవాలనుకున్నప్పుడు 1000 కోట్ల బడ్జెట్తో వెళ్ళాలనుకున్నప్పుడు ఏది అసాధ్యం కాదుగా. ఒక క్యామియో రోల్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. నాకు తెలిసి ఇప్పటికే ఆ వర్క్ మీద ఉండుంటాడు ఆయన. ఓ పక్కన సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళతో కలిసి మరి ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ మీద ఆయన నిర్మాణ రంగంలో ఒక పక్క ఉన్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో ఇన్ని రకాల ప్రయాణాల వల్ల ఒక విధంగా చెప్పాలంటే తన ఫెయిల్యూర్కి ఇదే కారణం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత సత్తా ఉన్న దర్శకుడు, స్వయంవరం, మరి నువ్వే కావాలి, నువ్వు నా నచ్చావుకే మాటల పరంగా ఆయన మంచి పేరు సంపాదించుకుని ఆ తర్వాత నువ్వేతో డైరెక్టర్గా మారి మరి ఎన్ని హిట్లు తీసాడంటే, చాలా హిట్లు వచ్చినాయంటే, అత్తారింటి దారేది ఎంత పెద్ద హిట్టు. ఆ ప్యాటర్న్ నుంచి అతను బయటపడిపోదామని అనుకుంటూ ఉండొచ్చు. అనుకుని మనం కూడా ముందుకెళ్దాం, ఎంత బడ్జెట్ అయినా మనం ఈ పోటీలో మనం వెనకబడిపోకూడదనే భావన ఖచ్చితంగా ఉంటుంది.
అది అందువల్లే అతను ఆ ప్రయత్నం చేస్తూనే అనుకోవాలి. అయితే ఫస్ట్ సినిమా నుంచి కూడా పురాణాల పైన చాలా పెద్ద పట్టు ఉందన్న సంగతి మనందరికీ అర్థమవుతుంది. అయితే పురాణాల పైన పెద్ద పట్టు లేనటువంటి యొక్క ఇప్పటిదాకా ఉన్నటువంటి దర్శకులే మనం చూస్తున్నాం. ఏదైతే ప్రశాంత్ వర్మ కావచ్చు, లేదంటే మనకు నాగ్ అశ్విన్ కావచ్చు, వీళ్ళందరినీ చూస్తూ వస్తున్నాం. సో ఒకవేళ నిజంగా త్రివిక్రమ్ గారి నుంచి ఇలాంటి పందాల్లో సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ భారీ లెవెల్ ఉంటాయి అనుకుంటా. ఖచ్చితంగా ఉంటాయి. ఒక పాన్ ఇండియా డైరెక్టర్గా త్రివిక్రమ్ మారుతున్నాడు అంటేనే ఖచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే డైలాగుల మీద అతను పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతాడు. ఎందుకంటే ఒక్కొక్క డైలాగులతోనే ఎంతో అర్థం వచ్చేలాగా మనకి ఎంతో చేయగలడు ఆయన. ఆ సత్తా అయితే ఉంది ఖచ్చితంగా. అంటే ఎప్పుడైనా పూర్తి స్థాయిలో తన స్టామినాని దాని మీద పెడితే త్రివిక్రమ్కి సక్సెస్ రావడం పెద్ద కష్టమేం కాదు. ఒక సినిమా ఫ్లాప్ అయినది మాత్రం డైరెక్ట్ వెనకబడిపోయినాడని కాదు. ఇప్పుడు పూరి జగన్నాథ్ మన లైగర్తో మరి ఫ్లాప్ వచ్చినంత మాత్రం పూరి జగన్నాథ్ సత్తా అయిపోయిందా అంటే, ఇప్పుడు మనకి డబుల్ స్మార్ట్ ట్రైలర్ చూస్తే అతనిలో ఆ స్పార్క్ ఏమీ తగ్గలేదని మనకు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తేనే. అలాగే సినిమా కూడా బాగా వచ్చిందని టాక్ అయితే ఉంది. సినిమా రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేం అది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాసు మరి గుంటూరు కారం ఒక విధంగా కొంత ఇదైనంత మాత్రాన అతనిలో సత్తా అయిపోయింది అనుకోవడం కాదు. ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఉంటే వేరుగా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే ఓ పక్క సినిమాలు చేసుకుంటూ ఇంకో పక్క పవర్ స్టార్ సినిమాలకి చేసుకోవడం, ఒక పక్క తన ఓన్ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్, సితారా ఎంటర్టైన్మెంట్స్ వచ్చే సినిమాల మీద స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టడం, ఇన్ని పనులు చేయటం వల్ల కొంత ఈ పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు అర్జునుడు బాణం గురి పెడితే ఎక్కడ కొట్టాడు, పక్షి కన్ను చూసి కొట్టాడు అన్నట్టుగా ఉండాలి. కానీ అది మిస్ అయ్యాడు త్రివిక్రమ్ శ్రీనివాసు. ఇక నుంచి ఆ పందాలు వెళ్తే మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాసు మంచి రాజమౌళి లాగా లేకపోతే నాగాశ్విన్ లాగా సుకుమార్ లాగా పేరు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదైనా సినిమా తీసినప్పుడు మరీ ఎక్కువ టైం తీసుకోవడం అయితే లేదు. ఖచ్చితంగా అనుకున్న టైంలోనే చాలా రిలీజ్ చేస్తూ వస్తుంటాడు. ఇదే పందాలో క్రిష్ కూడా ఏదైతే పురాణాలు కావచ్చు, లేదంటే రాజులకు సంబంధించినటువంటి పీరియడిక్ సినిమా కావచ్చు, లేకపోతే పాస్ సినిమా కావచ్చు, గౌతమ్ పుత్ర శాతకర్ణి కావచ్చు, లేకపోతే మణికర్ణిక కావచ్చు, చాలా ఫాస్ట్గా చేశారు. సో నిజంగా రాజమౌళి లేదా నాగ్ అశ్విన్ లాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి త్రివిక్రమ్ గారు చాలా ఫాస్ట్గా సినిమాలు తీసేటువంటి ఒక ఇంతకుముందు కూడా చూసాం. కాబట్టి అలాంటి సినిమాలే చాలా ఫాస్ట్గా తీస్తే త్రివిక్రమ్ గారికి కూడా మంచి క్రేజ్ పెరుగుతుంది అనుకుంటా. అంటే పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు ఫాస్ట్గా తీయటం కూడా తప్పేనండి. తొందరపాటు నిర్ణయాలు అవుతాయి. ఎందుకంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ అవసరం రీషూట్లు చేసుకుంటూ చాలామంది చేస్తుంది అదే. ఇప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది, 200 కోట్లు 300 కోట్లు అనుకున్న సినిమా 500 కోట్లు అయిందని కారణం ఏంటంటే సినిమా ప్రొడక్షన్ అవుట్పుట్ బాగా రావాలనే దీని తపంతోనే వాళ్ళు చేస్తున్నారు. నిర్మాత కూడా అలాంటి నిర్మాత దొరికితే వెలండి గుడ్డు. నిర్మాత ఆ విషయం డబ్బులకి రాజీ పడకుండా ఉండాలి. కాబట్టి మనం తొందరగా సినిమా చేద్దాం అనుకోవడం కాకుండా మంచి సినిమా చేద్దాం, మనకు కూడా ఆ స్థాయిలో ఇటు బాహుబలి 2 లాగా లేకపోతే కల్కి లాగా మన సినిమా ఉండాలనుకుంటే సబ్జెక్ట్ దొరకడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఖచ్చితంగా మన పురాణాలు బేస్ చేసుకుని ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి, మంచి సినిమా చేయించడానికి అవకాశం ఉంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా త్రివిక్రమ్ అల్లు అర్జున్తో కొంత మార్పు రాబోతుంది త్రివిక్రమ్లో అనేది అర్థమవుతుంది. సో మొత్తానికి ఇది పట్టాలు ఎక్కుతుందా లేదా అనేది అయితే తెలియదు. సో భవిష్యత్తులో పట్టాలు ఎక్కి మళ్ళీ త్రివిక్రమ్ గారు ఈ పురాణాల పందాలో మంచి హిట్ కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే.